సైక్లోన్ ప్రభావం ఇవాళ మార్నింగ్ నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉన్నది. దీంట్లో భాగంగా జిల్లా యంత్రాంగం అంతటి కూడా అలర్ట్ చేసినాం. ముఖ్యంగా మనకి 3 జలాశయాలు వైరా సాగర్లో ఆల్రెడీ వాటర్ నిండుగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఆ అధికారులందరికీ కూడా అక్కడ ఇరిగేషన్ అధికారులు కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా మనము లో లైన్ కాజ్వేస్ ఎక్కడెక్కడైతే రోడ్స్ బ్రీచ్ అయ్యి పైన వాటర్ ఉప్పుతూ ఉన్నదో అట్లా మన జిల్లాలో ఇప్పుడు 18 రోడ్స్ ఓవర్ఫ్లోయింగ్ ఉన్నవి. అక్కడ కూడా మనము పంచాయతీ ట్రాక్టర్ ద్వారా బ్యారికేడింగ్ ఏర్పాటు చేసి రాకపోకలు కూడా పనిచేస్తాం. ఇవాళ ఈ సైక్లోన్ దృష్ట్యా విద్యా సంస్థలన్నింటికీ కూడా సెలవు ప్రకటించినాం. రేపు ఫోర్కాస్ట్ ఎలా ఉండబోతుంది అనేది దాన్ని బట్టి సాయంత్రము రేపు కూడా ప్రకటించాలి అవుతా అనేది డిసిషన్ సాయంత్రం తీసుకోవడం జరుగుతుంది. మొత్తానికి జిల్లా యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అవుతుంది. పబ్లిక్ కూడా అత్యవసరమైతే తప్పితే బయటికి రావద్దని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా రైతులందరికీ కూడా వరి కూతలు అనేవి ఒక 2-3 రోజులు వాయిదా వేయాల్సిందిగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మీరు మనకి ఇప్పుడు 15 ఫీట్ లెవెల్లో నడుస్తూ ఉన్నది. పైన కురుస్తున్నటువంటి వర్షం వల్ల కొంచెం మనకి లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ బొక్కలగడ్డ, మోతీనగర్ ఇవి ఏవైతే ఉన్నాయో వెంకటేశ్వర నగర్ కూడా మనకి ఇంకా కొంచెం 20 ఫీట్ నుంచి అక్కడ ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగా మనము పునరావాస కేంద్రాలన్నీ కూడా రెడీ చేస్తున్నాం. సో ఇది 16 ఫీట్ దాటగానే అక్కడ కూడా ఇవాక్యుయేషన్ అనేది మొదలు పెడతాం. అన్ని విధాలుగా మనం చర్యలు తీసుకుంటాం. ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం లేకుండా చర్యలు తీసుకుంటాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.